మున్సిపల్ కమిషనర్ గారిని, డిఈ గారిని, మున్సిపల్ సిబ్బందిని, ఎండోమెంట్ ఈఓ గారిని, వారి సిబ్బందిని హృదయపూర్వకంగా అభినందిస్తున్నా. తిరునాళ్ళ సందర్భంగా తొలి ఏకాదశి పండగ, మన వినుకొండ పండగ, తొలి ఏకాదశి పండగ రామలింగేశ్వర స్వామి గుడి మీదకి వెళ్ళటానికి 17వ తారీఖు జరుగుతున్న తిరునాళ్ళ కోసం ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. 10 రోజుల క్రితం వచ్చినప్పుడు ఇక్కడ చెట్లు చేమలు అంతా కూడా అస్తవ్యస్తంగా ఉంది పరిస్థితి. మరి డిపార్ట్మెంట్లు అందరిని పిలిచి విజిట్ పెట్టుకున్న తర్వాత, ఆదేశాలు ఇచ్చిన తర్వాత, ఇచ్చినటువంటి ఆదేశాలని సమగ్రంగా అమలు చేసినటువంటి అధికారులకు అభినందనలు తెలియజేస్తున్నా. ఇప్పుడంతా కూడా నీట్గా మొత్తం కూడా శుభ్రపరిచారు. పిచ్చి చెట్లు అన్నీ కూడా తీసేసి మరి భక్తులందరికీ చక్కటి సౌకర్యాలు ఏర్పాట్లకి సిద్ధం చేస్తూ ఉన్నారు. అట్లాగే మంచినీళ్ళ స్టాల్స్కి, సేవా కార్యక్రమాలు, ప్రసాదాలు కౌంటర్లు ఏర్పాటు చేసే వాళ్ళకి స్థలాలు కేటాయించమని కోరటం జరిగింది. చిన్నకొండ దాకా పైకొండ మీదకి, కొండ మీదకి మెట్టు దారి వెళ్ళటానికి, అంటే మధ్యలో మెట్లు దారి ఘాట్ రోడ్డు వల్ల కొంత డిస్టర్బ్ అయింది కాబట్టి దాన్ని నిర్మించడానికి సమయం పడుతుంది. అంటే ఈలోపు చిన్నకొండ మీద దాకా మెట్లన్నీ కూడా కొంత రీకన్స్ట్రక్ట్ చేయించి మొత్తానికి మెట్లు ఎక్కడానికి చాలా అనువుగా తీర్చిదిద్దడం జరిగింది. అలాగే చిన్నకొండ మీద చాలా బ్రహ్మాండంగా ఏర్పాట్లు జరగడానికి అన్నీ కూడా చక్కగా అప్పచెప్పిన బాధ్యతలన్నీ కూడా సక్రమంగా ఎప్పటిదాకా పూర్తి చేశారు. రేపు తిరునాళ్ళకు కూడా ఘనంగా ఏర్పాటు చేయాలని చెప్పేసి కోరుతున్నాను. కొంతమంది ప్రభలు కట్టాలని, నాటికలు వేయాలని, చక్కటి సాంస్కృతిక కార్యక్రమాలు చేయాలని చెప్పేసి అనేక మంది ముందుకు వస్తున్నారు. ఈ మన రామలింగేశ్వర స్వామి తిరునాళ్ళ సందర్భంగా తొలి ఏకాదశి పండుగ మన జిల్లాలో, మన రాష్ట్రంలోనే చాలా విశిష్టంగా జరగబోతూ ఉంది. మన వినుకొండలో ఈ భక్తులు కూడా ఈ సౌకర్యాన్ని, ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఆ రోజు కొండ మీద కూడా బస్సుల సౌకర్యం కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఘాట్ రోడ్డు మీదుగా. సో కొండ మీదకి వెళ్ళాలనుకున్న వాళ్ళు అక్కడ శివుని యొక్క పూజ చేయడానికి, దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. దేవాలయం నిర్మాణంలో ఉన్నందువలన ఉత్సవ విగ్రహాలు అక్కడ ఏర్పాటు చేసి భక్తుల సౌకర్యార్థం పైకొండ మీద బస్సు మార్గంలో ఘాట్ రోడ్లో ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. ఈ అవకాశాన్ని కూడా భక్తులు వినియోగించుకోవాల్సి కోరుతున్నాము. ఎక్కువ బస్సులు ఏర్పాటు చేయాలని ఆర్టీసీ డిఎం గారితో, ఆర్ఎం గారితో కూడా మాట్లాడి దానికి భక్తుల కోసం బస్సు సౌకర్యం కూడా ఏర్పాటు చేస్తున్నాము.